మోస్ట్ ప్యాషనేట్ బిజినెస్ మ్యాన్ టర్న్ ఇంటూ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ జేమ్స్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మిడిల్. Thank you so much, Andy, for this wonderful opportunity. And we almost ఒక మూవీ కంప్లీషన్ స్టేజ్కి వచ్చి రిలీజ్కి రావటం అంటే అది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే దీంట్లో ఎంతో కృషి ఉంటుంది, లాట్ ఆఫ్ టీమ్ వర్క్ ఉంటుంది. నేను ఈ సినిమా కోసం దగ్గర ఒక 10 times ట్రావెల్ చేశానండి యుఎస్ నుంచి. లాస్ట్ ఇయర్ ఎల్లో 9 times వచ్చాను నేను. ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ 12 monthsలో ఆల్మోస్ట్ 9 times ఐ ట్రావెల్డ్. ఈసారి అయితే జస్ట్ 1 week వచ్చాను, మళ్ళీ నైట్ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఐ విల్ బి బ్యాక్ ఆన్ 13th. వీ హ్యావ్ ఏ సెలబ్రిటీ క్రికెట్ ఆన్ 13th. దెన్ మా మూవీ ఈస్ బీయింగ్ రిలీజ్ ఆన్ 21st March. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఆల్ మై టీమ్ మెంబర్స్. మై డైరెక్టర్ రిషి రతన్ చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా అతనికి తప్పకుండా ఒక గౌరవాన్ని ఒక ఇండస్ట్రీలో ఒక మంచి దర్శకుడిగా నిలబెడుతుందండి. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అలాగే సంతోష్ అండ్ కృషిక ఇద్దరు కూడా చాలా చక్కగా నటించారు, మీరు చూశారు. మరి ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అద్భుతమైనటువంటి స్కోర్ అనేది. అసలు మీరు థియేటర్లో చూస్తే యూ విల్ బి అమేజ్డ్ అండ్ సర్ప్రైజ్డ్. మై స్పెషల్ థ్యాంక్స్ టు సురేష్ బొబ్లీ. అద్భుతమైనటువంటి ట్యూన్స్ ఇచ్చాడు. 4 songs కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే చాలా రిపిటేషన్స్, అంటే పెర్ఫెక్షన్ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడ్డామండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అంటే ఆ షూట్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షను ఈ విధంగా అంచులంచులుగా ఎక్కడ కూడా. రిషి అయితే చాలా వర్షం చేశాడు ట్రైలర్కి. సో సమ్ టైమ్స్ ఐఎమ్ లిటిల్ డిసప్పాయింటెడ్, కానీ ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత హీ బ్రాట్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ టు ద వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే ఆ యొక్క జర్నీలో చాలా డిఫికల్ట్ అండి. అంటే మూవీ మేకింగ్ అన్నది మొన్న యానిమల్ ప్రొడ్యూసర్ గారు వంగ గారి యొక్క ఇంటర్వ్యూ చూసినప్పుడు, ఫిలిం మేకింగ్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్, ఇట్ ఈస్ సో కాంప్లెక్స్. అంటే పుట్ టుగెదర్ అన్నీ కలుపుకుని చేయటం అన్నది ద మోస్ట్ డిఫికల్ట్ టాస్క్. సో అటువంటిది అది ఈ స్టేజ్కి తీసుకురావడం, అందరిని కొలాబరేట్ చేసి కోఆర్డినేట్ చేసి, సో అటు ఎడిటింగ్ కానీ, అటు డిఐ కానీ, ఎస్ఎఫ్ఎక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, అండ్ టాప్ ఆఫ్ ఇట్ మిక్సింగ్. అన్నపూర్ణ స్టూడియోలో మేము మిక్సింగ్ చేసిన ఈ సినిమాని. సో ఈ విధంగా అన్ని విధాలా కూడా ఎక్కడ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ కాంప్రమైజ్ అవ్వకుండా మా డైరెక్టర్ ఏమైతే అన్నాడో అది నేను తూచా తప్పకుండా పాటించానని అనుకుంటున్నాను. నేను ఐ డిడ్ మై బెస్ట్ ఫర్ హీజ్ విజన్. అంటే అతని విజన్ని నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా సాయశక్తిలో కృషి చేయడానికి ప్రయత్నించానండి. ఐ థింక్ ఐ సక్సీడెడ్ ఇట్ ఇన్. సో అలాగే ఐ హ్యావ్ ఎ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ కోఆపరేషన్ ఫ్రమ్ ఆల్ ది టీమ్ మెంబర్స్. సో అదొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ హియర్. అలాగే మేము డిఎన్బి స్టూడియోస్లో మేము డబ్బింగ్ చేసాం, హిందీ డబ్బింగ్. ఈ సినిమా హిందీ, తమిళ్ డబ్బింగ్ జరుగుతుందండి ప్రస్తుతానికి. తెలుగులో రిలీజ్ చేయడానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. అలాగే టీ సిరీస్ రాజహిరవాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. టీ సిరీస్ acquired our audio rights. That's also another significant development for this film. అలాగే మైత్రి మూవీ మేకర్స్, మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు ఈరోజు మేము కాంట్రాక్ట్ సైన్ చేసామండి. సో దే రిలీజింగ్ ద ఫిలిం విచ్ ఈజ్ అనదర్ సిగ్నిఫికెంట్. అది అంటే అంత పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆ సినిమాని రిలీజ్ చేయడానికి ఆయన సార్ కూడా వచ్చారు. ప్రసాద్ ల్యాబ్లో కూడా మా సినిమా చూశారు శశిధర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. డిస్పైట్ యువర్ బిజీ షెడ్యూల్ అండ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్, లాట్ ఆఫ్ కాంపిటీషన్, ఈ కంపేటిటివ్ వరల్డ్ కూడా మీరు మా సినిమా నచ్చి మా సినిమాని మీరు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు రావడానికి మీరు వచ్చారు. నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సో అలాగా లాట్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ హ్యాపెనింగ్ అండి. ఈ యొక్క ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ మీకు తెలియదు ఏముంది, 95% వర్సెస్ 5%. అంటే సక్సెస్ రేటు చాలా తక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా నేను బీయింగ్ అన్ ఎన్ఆర్ఐ ఎంటర్ప్రీనర్, సినిమా అనేది ఏంటంటే ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ నేను ఇవ్వచ్చు సొసైటీకి, నెంబర్ 1. నెంబర్ 2,
I can also uplift the upcoming actors, upcoming directors. So అదొక greatest satisfaction I have now. And to be honest, and very wholeheartedly, if I speak, ఏదో నేను మనీ సంపాదించాలి, దీని ద్వారా నేను ఏదో చేయాలి అని కాదు. మెయిన్ మోటివ్ ఏంటంటే అప్కమింగ్ డైరెక్టర్స్ని వీళ్ళని కూడా నేను అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళు మంచి మంచి డైరెక్టర్లుగా మనం తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అని ఒక మెయిన్ ఇంటెన్షన్ అండి నాకు, టు బి ఆనెస్ట్ విత్. అది దట్స్ వై దిస్ ఈస్ ద సెకండ్ ఫిల్మ్ దట్ ఐ ప్రొడ్యూస్. బట్ ఐ విల్ కంటిన్యూ టు ప్రొడ్యూస్ ఫిల్మ్స్ విత్ న్యూ కమర్స్, విత్ ఆల్రెడీ అప్లిఫ్టెడ్ యాక్టర్స్తో కూడా నేను చేయాలని ఒక తపన నాలో ఉంది. ఐ విల్ కంటిన్యూ మై జర్నీ విత్ ఎస్జేకే ప్రొడక్షన్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేను ఐ వాంటెడ్ టు కంటిన్యూ దిస్ జర్నీ. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. మీరు లేకుండా మేము లేము. వీఆర్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ టుడే. మీరు చేస్తున్నటువంటి అన్కండిషనల్ సపోర్ట్ టు దిస్ అవర్ ఫిలిమ్స్, వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. అలాగే ఎవరైతే వచ్చారో మీ అందరు కూడా మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ స్రవంతి గారు. థ్యాంక్ యూ కృషిక. యూ సచ్ అన్ అమేజింగ్ యాక్ట్రెస్, వెరీ హంబ్లింగ్. She's a very humbling human being, and I always feel so profound love for this girl. She's a very, very wonderful woman, and my hero, the most handsome hero here, అతను కూడా ఒక మంచి హీరోగా నిలబడాలి, మంచి మంచి సినిమాలు తీయాలి. ఈ సినిమాలో అద్భుతమైనటువంటి ఆ యొక్క నటన, అతని యొక్క ఇది సాంగ్స్ కూడా మీరు చూశారు. సో తాగుబోతు రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన పెర్ఫార్మెన్స్ చాలా నవ్వించారు ఈ సినిమాలో. అంటే మాకేమైందంటే అండి, ఆల్మోస్ట్ 2 hours 45 minutes మూవీ వచ్చింది. దాన్ని ట్రిమ్ చేయడానికి మాకు చాలా కష్టపడ్డాం మేము. ఆల్మోస్ట్ 2-3 months పట్టేసింది. ఏం తీయాలా, ఏం తీయకూడదా. దాంట్లో చాలా కమెడియన్ సీన్స్ మనం కట్ చేయవలసి వచ్చింది. తప్పలేదండి అది యాక్చువల్గాను. ఎందుకంటే మేము ఐ పుష్డ్ రతన్ రిషి దట్ ఐ వాంట్ దిస్ ఫిల్మ్ టు బి 2 hours 20 minutes, నాట్ మోర్ దెన్ దాట్. ఎందుకంటే ఎక్కువ ఇవ్వకొలితే మళ్ళీ మాకు కష్టం అవుద్దేమో అనే ఉద్దేశంతో దాన్ని మేము ట్రిమ్ చేస్తాం. ఆ ట్రిమ్లో కూడా చాలా అద్భుతమైనటువంటి కమీడియన్ సీన్స్ కొన్ని మిస్ అయ్యాం. బట్ మీది కట్ చేయలేదు. యూ స్టిల్ దేర్, యు ఆర్ ప్లేయింగ్ ఎ వెరీ ప్రామినెంట్ రోల్ దేర్. బట్ so it's quite challenging, but I'm very, very happy with the final product. అలాగే ఘోషాల్ గారు అసలు ఈ యొక్క చూసనే సాంగ్ అద్భుతమైనటువంటి లిరిక్స్. అలాగే మన రమ్య బెహ్రా గారు పాడిన సాంగ్ కూడా వెరీ మీనింగ్ఫుల్ లిరిక్స్. ఈజ్ గోయింగ్ టు బి అనదర్ లెజెండరీ lyric writer. Thank you so much, sir. Yeah, please give him a big hand of applause. He's a engineering graduate అండి. అది ఆ ప్రొఫెషన్ మాని అది వదిలేసి ఈ యొక్క ఫిల్మ్లోకి వచ్చి ఆయనకంటూ ఒక స్థానం, ఆయనకంటూ ఒక మొమెంటం క్రియేట్ చేసినటువంటి రాంబాబు ఘోషాల్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సో అలాగే మా బ్రదర్ మల్లేష్ ఈజ్ ద ఫార్మర్ డీన్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ, ముఖ్య అతిథి వచ్చారు ఈరోజు. సో ఎస్పెషల్ మై టీమ్, సురేష్ గారు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఈ యొక్క టీ సిరీస్ ఆడియో రైట్స్కి కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి అయినా హిందీలో అని ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్. అలాగే కుమార్ రాజా మా సిఎఫ్ఓ, ఈ మూవీకి మొత్తం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఆయన మొత్తం అన్ని చూసుకున్నారు. వెన్ ఐ వాస్ వెరీ బిజీ దేర్ అండ్ హీ హ్యాండిల్స్ ఆల్ దీస్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ కుమార్ రాజా అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్, వెంకీ అండ్ whoever here. And I'm so grateful for all of you. Sneha Madhuri, Vishwanath Marmukinga. I don't know how to express my gratitude for you. Extraordinary work చేశారండి. So thank you so much, Vishwa. I'm so grateful. And all those who did not come today, వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. Thank you so much for all your support. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకుముందు మీరు ఏమైనా ఆర్టిస్ట్గా వర్క్ చేశారా? ఇంత స్టైలిష్గా డ్రెస్